మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారులు పోర్బాట పట్టారు. ఇచ్చిన హామీలు అటకెక్కించి తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకుల్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో విడతల వారీగా ఆందోళనలు చేసేందుకు ఉద్యుక్తమయ్యారు. ఎన్నికల ముందు తమ డిమాండ్లు మేనిఫెస్టోలో పొందుపరిచి గెలిచిన అనంతరం అమల్లో నిర్లక్ష్యం వహిస్తుండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జవహర్ నగర్ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పినోజు సుధాకర్ చారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 రూపాయల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదంటూనే 15 నెలల కింద తమకిచ్చిన మాట మర్చిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని పోస్ట్ బాక్స్లో వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సత్వరమే స్పందించకపోతే వరుస ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం నాయకులు, గౌరవ అధ్యక్షులు ఆనందస్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కోటికంటి వెంకటేష్, నరసింహ, సత్యనారాయణ, భాస్కర్, సోమయ్య, జలంధర్, సంతోష్, కాసిం, రమేష్ చారి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్షులు మొగిలిపాక పరశురాం తదితరులు పాల్గొన్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు అప్పుడే అన్యాయం జరిగింది, ఇప్పుడు నేను న్యాయం చేస్తా అన్నారు. న్యాయం చేస్తా అన్న హామీలు కేసులో ఉన్నోళ్లకు మన 10 లక్షలు సాయం చేస్తా అన్నారు. ఒకటి 250 గజాలు జాగిస్తారన్నారు. వాళ్ళకి ఏదన్నా గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి. వాళ్ళకు కొంచెం పింఛన్లు కూడా సాయం చేయాలి. ఎందుకంటే అందరూ ఇండ్లు, ఆకిళ్ళు, భూములు, జాగాలు అమ్ముకొని అప్పుడు తెలంగాణ సాహిత్య పోరాటంలో చాలా మంది మహిళలు, పురుషులు అందరూ పోరాడినాము. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏమంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల టైంలో వాళ్ళు హామీ ఇచ్చారు. 16 నెలలు గడిచినా కానీ ఎటువంటి ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా 25,000 రూపాయల పింఛన్ కూడా కేటాయించాలని చెప్పి ఉద్యమకారుల ఫోరం అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం, జవహర్ నగర్ తరఫుకి వెళ్ళి. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు 18 నెలలు గడిచిన ప్రభుత్వం వచ్చి ఎటువంటి ఉద్యమకారుల హామీలు మర్చారు కాబట్టి ఈరోజు మేము పోస్ట్ కార్డ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క వినతి పత్రం మర్యాదపూర్వకంగా పంపిస్తున్నాం. దీన్ని పరిశీలించి వెంటనే యావత్ తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. ఇదే విధంగా మీరు స్పందించి రాబోయే రోజుల్లో అతి త్వరగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి, లేకపోతే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల ఇచ్చిన హామీలు త్వరలో నెరవేర్చి ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అంబేద్కర్ బొమ్మకి వెళ్ళి యాప్రాల వరకు పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి ర్యాలీలాగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ప్రతి ఒక్క ఉద్యమకారుడు మనకు వినతి పత్రం ఏదైతే మనం ఉద్యమకారులకు ఏదైతే హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా ఈ ర్యాలీలాగా వెళ్ళి యాప్రాల్ పోస్ట్ ఆఫీస్లో వేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి పిలవగానే విచ్చేసిన పెద్దలందరికీ, తెలంగాణ ఉద్యమ నాయకులకు, మహిళలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, విలేకరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.